అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూడబోయే వీడియో గురు దత్తాత్రేయ 12,000 సంవత్సరాలు తపస్సులో ఉన్న ఇప్పటికీ స్వామివారు రోజు బ్రహ్మ ముహూర్తంలో ఈ పర్వతానికి వస్తారని ప్రతిదీ గిర్నార్ పర్వతం గుజరాత్లో ఉన్న జూనాగఢ్ డిస్ట్రిక్ట్ లోని ఇట్స్ ఎ స్మాల్ టౌన్. ఈ టౌన్ కి 30 కిలోమీటర్స్ దూరంలో గిర్నార్ పర్వతాలు ఉన్నాయి. ఇవి చాలా పురాతన పర్వతాలు. హిమాలయాస్ మించిన పురాతనమైన పర్వతాలు. గ్రాండ్ ఫాదర్ ఆఫ్ హిమాలయాస్ అని పిలుస్తారు. దిస్ గిర్నార్ మౌంటైన్ కాల్డ్ గుజరాత్ ఎవరెస్ట్. ఈ పర్వతాలు చాలా కఠినమైన పరీక్ష పెడతాయి మనకు. ఒకే ఒక చిన్న ఆశ, దేవుడు ఒక్కడే నడిపిస్తాడు మనకై, మన వెనకంటి ఉండి. వాట్ ఐ ఫెల్ట్, వాట్ మై ఎక్స్పీరియన్స్ విత్ గిర్నార్. Dattatreya only with me to walk with Girnar. I woke up, Girnar started at 4 a.m. in the door. I felt I was reasonable walking fit, but going up very steep mountain steps was very challenging for my knees and ankles. Once I reaching the top, I realized there was only one way to get down: more walking. There is no other alternate. తిరుమలకి ఎక్కుతాం, ఎక్కిన తర్వాత అక్కడి నుంచి బస్సులో వచ్చేస్తాం. బట్ ఇక్కడ పరిస్థితి 10,000 స్టెప్స్ మనం ఎక్కాలా, అగైన్ 10,000 స్టెప్స్ మళ్ళీ దిగాల. No other alternate. Last year I had seen Girnar photos. It's a magnetic mountains. మనుషుల్ని ఆకర్షిస్తాయంటారే, అలాగుంటాయి. ఆ విధంగా నాకు అరుణాచలం కనపడింది, దాని తర్వాత గిర్నార్ కనపడింది. అరుణాచలం అండ్ గిర్నార్ ఓన్లీ ఓల్డెస్ట్ మౌంటైన్స్ ఇన్ ఇండియా. వరల్డ్ టాప్ మౌంటైన్స్లో, ఓల్డెస్ట్ మౌంటైన్స్లో గిర్నార్ ఉంటుంది, అరుణాచలము ఉంటుంది. సో దత్తాత్రేయుని ఆశీస్సులతో దత్తాత్రేయుడు నడిపిస్తుండగా నడిచిన ఎక్స్పీరియన్స్ నాకు కలిగింది. వితౌట్ దత్తాత్రేయ I cannot walk all the way to reach that mountain. So my experience is very good అనే చెప్పాలా. స్వామి 12 hours నడిచిన తర్వాత తిరిగి I reached the Junagadh.
సో హిస్టరీ వైజ్ గిరినార్ క్షేత్రం గురించి చెప్పాలంటే గిరినార్ యొక్క ప్రాముఖ్యత గురించి మహర్షి వేదవ్యాసుడు దైవతగిరి అను పేరుతో ద్వాపర యుగంలోనే వివరించడం జరిగింది. స్కంద పురాణంలో 77 నుంచి 102 అధ్యాయాలలో గిరినార్ యొక్క ప్రస్తావన పలుమార్లు ప్రస్తావించడం జరిగింది. అలాగే వేదవ్యాసుడు గిరినార్ పర్వత శ్రేణులను గురుగిరులుగా కూడా చెప్పారు. వేదకాలం నాటి గ్రంథాల ఆధారంగా గిరినార్ పర్వత శ్రేణులలో మొత్తం 866 దేవాలయాలు ఉండేవి. ప్రస్తుతం 135 దేవాలయాలు మాత్రమే మనం చూడగలుగుతున్నాం. వీటిలో అతి పురాతనమైనవి మినహా మిగతా వాటిని చేరుకోవడానికి ప్రస్తుతం సరైన దారి లేదు. శాస్త్ర ప్రకారం గిరినార్ పర్వతాల శ్రేణులు దాదాపు 60 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి. రిమెంబర్, దాదాపు 60 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిన పర్వతాలు గిరినార్ పర్వతాలు. ఇవి మొత్తం 14 పర్వతాల సమూహం. ఈ పర్వతాలు 15 కిలోమీటర్ల ప్రాంతాన్ని ఆక్రమించి విస్తరించి ఉన్నాయి. ఈ పర్వత శ్రేణులు భూమి నుండి 1 కిలోమీటర్ ఎత్తు వరకు ఎదిగి ఉన్నాయి. వీటిలో అతి ముఖ్యమైనవి 5 పర్వతాలు. మొదటి శిఖరం అంబా శిఖరంలోని నేమినాథ మరియు అంబామాత పార్వతీదేవి ఆలయాలు గలవు. రెండవ శిఖరం గోరఖ్నాథ్ శిఖరం. మూడవ శిఖరం అవుద్ శిఖరం, దీంట్లో గృహలు ఉన్నాయి. నాలుగవ శిఖరం గురు దత్తాత్రేయ శిఖరం, దత్తాత్రేయుని కమండల కుండం, అఖండ దత్తధుని మరియు దత్తాత్రేయ పాదుకలు ఇక్కడ ఉన్నాయి. ఐదవ శిఖరం కాళికా శిఖరం, మహాకాళీమాత దేవాలయం గలదు. దీనినే పావఘర్ శిఖరం అంటారు. దీన్ని చేరుకోవడానికి కమలకొండం నుంచి వేరొక దారి వెళ్ళాలి. ఇక్కడ సహజంగా ఏర్పడిన కాళికామాత యొక్క ప్రసాద పాత్రను చూడవచ్చు. ఇదే దారిలో అనసూయ శిఖరం మరియు అవధ్ శిఖరాలు చేరడానికి, అలాగే పాండవ గృహం చేరడానికి దారులు గలవు. ఈ మార్గంలో దట్టమైన అడవి ఉంటుంది. అతి తక్కువ మంది భక్తులు మాత్రమే ఈ శిఖరాలను దర్శించడానికి వెళ్తారు. One of my guru has said, don't go to that Kalika Mata Shikram. మన ఆరా ఎక్కువ ఉంటే అక్కడ ఉన్న అఘోరాలు మనల్ని ఆకర్షిస్తారని నన్ను వెళ్ళొద్దని చెప్పారు. మహాకాళీమాత ఉపాసకులు, క్షుద్ర విద్యోపాసకులు, అఘోరాలు, దిగంబర శివయోగులు ఇక్కడ ఉంటారు. కాళికా శిఖరంలో గురు దత్తాత్రేయ శిఖరంలో గురు దత్తాత్రేయుని పాదుకలను చేరుకోవడానికి 10,000 మెట్లు మనం నడవలసి ఉంటుంది. గురు దత్తాత్రేయ శిఖరాన్నే అవలోకన శిఖరం అని కూడా అంటారు. గిరినార్ పర్వత శ్రేణి క్షేత్రంలో మెట్లు ఇరువైపులా మనకి స్టాల్స్ ఉంటాయి. సో వాటర్ ఇవి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. గిరినార్ పర్వత శ్రేణుల్లో మనకు కనపడే వెదురు, టేకు ఇలాంటివే ఉంటాయి. అరణ్య సంరక్షణ ఆలయంగా ప్రకటించబడింది. ఈ పర్వతావళిలో అరుదైన జాతి రాబందులు కనిపిస్తాయి. అలాగే గిర్ నేషనల్ పార్క్ లోని ఆసియా సింహాలను కానీ చూడవచ్చు. ఈ 10,000 మెట్లను హరిదాస్ దేశాయ్ అనేవారు ప్రిన్సిపల్ ఎస్టేట్ ఆఫ్ జునాగఢ్ దివాన్ రూలర్ అంటే మినిస్టర్
ఉండేవారు. వాళ్ళు గిరినార్ పర్వత శ్రేణులు ప్రజలు సులభంగా చేరుకోవడానికి 1889 ఏడీలో లాటరీలను జూదాలను నిర్వహించి అప్పట్లో 3 లక్షల రూపాయలు వసూలు చేశారు. అలా వసూలు చేయబడ్డ సొమ్ముతో దివాన్ హరిదాస్ దేశాయ్ దత్తాత్రేయ శిఖరం వరకు మెట్ల నిర్మాణం చేయించారు. కొండపై ఉన్న మెట్ల తాపడానికి సుమారు 6 సంవత్సరాల సమయం పట్టింది. మొత్తం మెట్ల నిర్మాణం 1894 ఏడీలో పూర్తయినది. వీరు గిరినార్ పర్వత శ్రేణులను చేయించిన మెట్ల సంఖ్య 12,000 అని చరిత్రలో రాయబడింది. నేటికి గిరినార్ పర్వత శ్రేణులు చేరుకోవడానికి ఈ మెట్లనే మనము వినియోగిస్తున్నాం. హరిదాస్ దేశాయ్ 1895 ఏడీలో మరణించారు. మన వీడియోలో గిరిదాస్ దేశాయ్ ఫోటో కొని నేను అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే వీడియో రన్ అవుతున్నప్పుడు ఈ గిరినార్ పర్వతంలో ఎందుకు దత్తాత్రేయ స్వామి పాదుకలు ఉన్నాయనే దాన్ని నేను వివరిస్తాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. బ్రహ్మముహూర్తంలో లేచి గిరినార్ పర్వత జై గిరినార్ అధిరోహణకు నా యాత్ర ప్రారంభించాను. ఈ వీడియోలో గిరినార్ విశేషాలతో పాటు గిరినార్ చరిత్ర మీకు వివరిస్తాను. ప్రస్తుతం మౌంట్ గిరినార్ అండ్ మౌంట్ అబూల్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఒకప్పుడు అతి భారీ కందకాలు లోయలు ఉండేవి. ఒకానొక రోజు వశిష్ఠ మహర్షికి చెందిన కప్పులుగో ఒకటి ఆ కందకంలో ఆ లోయలో పడిపోయింది. ఆ దృశ్యాన్ని చూసిన బృహస్పతి కుమారుడైన కచుడు ఆ గోవును ఆ పెద్ద కందకంలో నుంచి బయటకు తీసి క్షేమంగా తిరిగి వశిష్ఠ మహర్షికి అప్పగించి జరిగిన విషయాన్ని అంతా చెబుతాడు. పైగా ఆ లోయల్లో తరచు గోవులు పడే విషయాన్ని చెప్పి గోవులను ముందు అటువైపు పంపవద్దని చెబుతాడు. అది విన్న వశిష్ఠ మహర్షి హిమవంతుని ప్రార్థించి హిమవంతుని 2 కుమారులైన గిరినారాయణుడు మౌంట్ గిరినార్ మరియు గిరి అబుడు మౌంట్ అబూలను వారికి గల రెక్కల సహాయంతో ఆ లోయల్లో వాలి వాటిని మూసివేసి గోవులను కాపాడవలసిందిగా ప్రార్థిస్తాడు. ఆ విన్నపం విన్న హిమవంతుడు వశిష్ఠ మహర్షి ప్రార్థనలో లోహహితం ఉందన్న సత్యాన్ని గ్రహించి తమ కుమారులైన గిరినారాయణుడు మరియు గిరి అబూడులను పిలిచి ఆ కందకాలను ప్రదేశాన్ని ఎగిరి వెళ్ళి అక్కడ కందకాలను మూసివేసినట్లుగా స్థిరపడమని చెబుతాడు. తండ్రి ఆజ్ఞలతో గిరినారాయణుడు మరియు తనతో పాటు 68 తీర్థాలను వెంట పెట్టుకొని అక్కడ వాళ్తాడు. అదే సమయంలో బ్రహ్మ సృష్టికి భూమి యొక్క అస్థిరత అడ్డుపడుతుండడం వల్ల భూమిని స్థిరంగా ఉంచాలనే కొండలను గిరులను పర్వతాలకు ఉండే రెక్కలను కత్తిరిస్తే తప్ప అది సాధ్యం కాదని తలచి, ఎందుకంటే ఈ కొండలు పూర్వం ఒక చోట నుంచి ఒక చోటికి రెక్కల సహాయంతో ఎగురుతూ ఉండేటివంట. సో భూమి స్థిరంగా ఉండాలంటే ఇవి అస్థిరంగా తిరగకూడదని బ్రహ్మ ఈ రెక్కల్ని కత్తిరించమని ఇంద్రుడిని పిలిచి ఆయన దగ్గర ఉన్న వజ్రాయంతో అన్ని పర్వత రెక్కలను కత్తిరించవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు ఇంద్రుడు
అన్ని పర్వతాల రెక్కలను కత్తిరించుకుంటూ ఆఖరికి గిరినారాయుడు దగ్గరికి వస్తాడు. అప్పుడు గిరినారాయణుడు ఇంద్రుడి వజ్రాయుధానికి భయపడి తన రెక్కలను రక్షించుకోవడం కోసం సముద్రంలో దాక్కుంటాడు. ఆ విషయం తెలిసిన హిమవంతుని కుమార్తె గిరినారాయణి అక్క అయిన పార్వతీదేవి తన తమ్మునిపై ఉన్న అచంచలమైన ప్రేమ వల్ల తన తమ్ముణ్ణి సేవ్ చేసుకోవడానికి, రక్షించుకోవడానికి గాను ఇంద్రుడితో యుద్ధానికి దిగుతుంది. ఈ విషయం తెలిసిన త్రిమూర్తులు ఆమెను శాంతింపజేసి లోక కళ్యాణం కోసమే ఇంద్రుడు రెక్కలు కత్తిరిస్తున్నాడని చెప్పి ఈ సమన్యాయం అన్ని పర్వతాలకు వర్తిస్తుందని సర్ది చెప్పి గిరినారాయణ సముద్రంలోంచి బయటికి పిలిచి ఆ ప్రాంతంలో నిలిచి అనేక గోవులను రక్షించిన కారణంగా గిరినారాయణునికి అందరు దేవతలు అనేక వరాలు ఇస్తారు. అయినప్పటికీ పార్వతీదేవి తమ తమ్ముడిపై గల ప్రేమ వల్ల శాంతించదు. అప్పుడు దేవతలందరూ ఏమి వరమిస్తే శాంతిస్తావో పార్వతీదేవిని తెలపమనగా పార్వతీదేవి గిరినారాయుడిపై 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటే నేను శాంతిస్తాను అని చెప్తుంది. అంతటా దేవతలు ఆలోచించి 33 కోట్ల మంది దేవతలు ఒకరిలోనే కొలువై ఉన్న గురు దత్తాత్రేయుల వారికి ప్రార్థించి గురు దత్తాత్రేయుల వారు శివస్వరూపంగా శాశ్వతంగా కొలువై ఉండేటట్లుగా చేస్తారు. తమ్ముడిపై ఉన్న వాత్సల్యం కొద్దీ పార్వతీదేవి అంబాజీ మాతగా మొదటి శిఖరంలోనే కొలువై ఉన్నారు. ఇది ప్రత్యక్షంగా మనం చూడొచ్చు. మనం చూసే ఫస్ట్ శిఖరం అంబాజీ మాత శిఖరం, పార్వతీదేవి ఉంటారు. ఇలాగా మనం ఈ శిఖరం యొక్క కథ తెలుసుకోవచ్చు. అలాగే దత్తాత్రేయుల వృత్తాంతం తెలుసుకోవాలంటే అత్రి అనసూయలకు వీళ్ళు ఈ పర్వత శ్రేణి కిందనే కాపురం ఉంటారు. అత్రి అనసూయ చాలా గొప్ప సాధ్వి, గొప్ప పతివ్రత. ఈవిడ పాతివ్రత్యాన్ని భంగం కలిగించడానికి త్రిమూర్తులు భార్యలు పార్వతీ, లక్ష్మి, సరస్వతులు తమ భర్తలను ప్రార్థించగా త్రిమూర్తులు అనసూయ మాత ఆశ్రమానికి వచ్చి భిక్షను అడుగుతారు. భిక్ష పెట్టే సమయంలో ఆవిడకు మేము భిక్ష తీసుకోవాలంటే తను వివస్త్రగా ఉండాలని చెబుతారు. మహాసాధ్వి అయిన అనసూయ ఇందులో లోహహితం ఉందని గ్రహించి వచ్చిన వారు సామాన్యులు కారని గ్రహించి వారికి వడ్డన చేయడానికి సిద్ధమవుతుంది. లోపలికి వెళ్ళి ఆకులు తెచ్చే సమయానికి త్రిమూర్తులు ముగ్గురు చిన్న పసిపిల్లలు ఎలా ఉంటారు. అంతటా అనసూయ వక్షోజాల నుంచి పాలు జాలువారై పిల్లలకు పాలు పట్టిస్తుంది. మూర్తులను చూడగానే ఆవిడకు పాలు ఉద్భవిస్తాయి. ఆ విధంగా త్రిమూర్తులకు పాలు పట్టించిన ఆ తల్లి త్రిమూర్తులకు తల్లి అయింది. మనకి ఎవరైనా ఓ పూట అన్నం పెడితే వాళ్ళు మనకు తల్లితో సమానం.
సాక్షాత్తు ఆ టైంలో అత్రి అక్కడికి రావడం, అనసూయ ముగ్గురికి పాలు పట్టిస్తుండడం చూసి వచ్చిన వారు త్రిమూర్తులని గ్రహిస్తారు. అంతలో పార్వతీ లక్ష్మీ సరస్వతులు రావడం, అత్రి అనసూయలను తిరిగి తమ భర్తలను మామూలు శరీరాలు ఇవ్వాలని కోరుకోవడంతో తిరిగి వాళ్ళు అంగీకరిస్తారు. త్రిమూర్తులు మీకేం వరం కావాలని అత్రి అనసూయలను అడగ్గా, మీ ముగ్గురి అంశాలతో మాకు ఒక అబ్బాయి కావాలని కోరుకుంటారు. అలా జన్మించిన గొప్ప, ఈ కలియుగంలో జన్మించిన గొప్ప వ్యక్తి గురు దత్తాత్రేయుల వారు. ఆ విధంగా ఈ గిరినార్ పర్వతాలకు దత్తాత్రేయునికి ఇంకో సంబంధం ఉంది. తొలి అవతారం తర్వాత రెండో అవతారం పిఠాపురంలో జన్మిస్తాడు. మూడవ అవతారం గానగాపురంలో జన్మిస్తారు. ఇలాగా కలియుగంలో మనకు కనపడే ఏకైక దివ్యశక్తి దత్తాత్రేయులు వారు. ఇప్పటికీ దత్తాత్రేయులు వారు ఇప్పటికీ రోజు తన దినచర్య ఈ గిరినార్ పర్వతాల నుంచే ప్రారంభిస్తారు. మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో దత్తాత్రేయులు వారు ఈ శిఖరం మీదనే ఉంటారు. తర్వాత కాశీకి ప్రయాణించి అన్నపూర్ణాదేవి దగ్గర భిక్ష తీసుకొని మణికర్ణికలో కాసేపు ఉండి తర్వాత మహారాష్ట్రలోని కొల్హాపురి మహాలక్ష్మి తల్లి దగ్గర మధ్యాహ్నం భిక్ష తీసుకొని తర్వాత మహారాష్ట్రలోనే ఉన్న గానుగాపూర్కి చేరుకొని సుమారు 4 గంటలు గానుగాపూర్లో ఉంటారు. తర్వాత తన జన్మస్థానమైన పిఠాపురానికి చేరుకుంటారు. పిఠాపురం తర్వాత తిరిగి గిరినార్ బ్రహ్మముహూర్తానికి చేరుకుంటారు. ఇది రోజువారీ దత్తాత్రేయుల వారి దినచర్య. ఈ వృత్తాంతం తర్వాత మీరు ఇక మనకు వచ్చే శిఖరం అంబాజీ శిఖరం. ఇక్కడ నుంచి అవసరమైన చోట వాయిస్ ఓవర్ ఇస్తాను. మీరు ఒరిజినాలిటీ మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ.
మనకు కనపడుతున్నది అంబాజీ ఆలయం. తల్లి పార్వతీదేవి మనకి ఇక్కడ దర్శనమిస్తుంది. మనం కింద నుంచి రోప్వేలో వచ్చే వాళ్ళు ఇక్కడ దిగుతారు. సుమారు 7 నిమిషాల జర్నీ ఉంటుంది. గాలి ఎక్కువ ఉండడం వల్ల రోప్వే పనిచేయడం లేదు. ఈ సీజన్ ఎక్కువ గాలి ఉంటుందంట. సో మన తెలుగు యూట్యూబర్స్ చాలామంది ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యి గిరినార్ ఎక్కినామని వీడియోస్ పెట్టినారు. చాలా వరకు చూశాను. సో రోప్వేలో ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి గోరఖ్నాథ్ మందిర్ నుంచి శిఖరం కనపడుతుంది మనకి, దత్తాత్రేయ శిఖరం. అది చూపించి చాలామంది వాళ్ళ వీడియోస్ కంప్లీట్ చేశారు. సో మనం స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు సుమారు 26,000 స్టెప్స్ నాకు నా మొబైల్లో స్టెప్స్ చూపించాయి. నా జీవితంలో అత్యంత కఠినమైన కష్టమైన నేను ఎక్కిన పర్వతాలు. మనకు దూరంగా కనపడుతున్నది 2వ శిఖరం గోరఖ్నాథ్ శిఖరం. దాని తర్వాత మనకు కనపడేది చివరన కనపడుతున్నది దత్తాత్రేయ శిఖరం. దాని తర్వాత కనపడుతున్నది కాళికాదేవిది. సో నన్ను కాళికాదేవి శిఖరానికి వెళ్ళొద్దని చెప్పారు. సో మనము మన ఆరా ఎక్కువ ఉంటుందని, సో ఆరా ఎక్కువ ఉన్న వాళ్ళను అఘోరాలు ఆకర్షిస్తారని సో మా గురుదేవులు మాకు చెప్పడం జరిగింది. నేను వెళ్ళలేదు. నేను దత్తాత్రేయ పాదుకల వరకు వెళ్ళి కాళికామాత గిరికి మాత్రం నేను వెళ్ళలేదు. సో మన దత్తాత్రేయ పాదుకల వరకే అందరూ వెళ్తారు, తిరిగి రిటర్న్ అయిపోతారు. కొంతమంది అఘోరాలు, నాగసాధువులు, క్షుద్ర ఉపాసకులు కాళికామాత కుండుకెళ్తారు. ఈ పర్వతారోహణలో అత్యంత కష్టమైన సమస్యలు ఉన్నప్పుడు కానీ, నిక్ ఆఫ్ ద మూమెంట్లో మనం ఇంకా బ్రతుకు ఉండదు అన్న టైంలో కానీ మనము ఇలాంటి పర్వతాలు ఎక్కితే దానికి సులభమైన మార్గం మనకు కనిపిస్తుంది. కఠినమైన సమయాలలో ఇలాంటి కఠినమైన పర్వతాలు ఎక్కాల. సమస్యలు వాటంతటా అవే తొలగిపోతాయి. బట్ ఈ కొండలను చూస్తేనే గుండె జారిపోతుంది. శిఖరాలను చూస్తానే మనం ఎక్కుతామా ఎక్కలేమా అన్నట్టుగా. సత్యాన్ని నమ్ముకొని గిరి పర్వతాలు ఎక్కేటప్పుడు గిరినారాయణ్ణి, జై గురుదత్త, శ్రీ గురుదత్త అని నామాన్ని దలుచుకుంటూ చాలామంది ఈ పర్వతారోహణ చేస్తూ కనపడ్డారు నాకు.
జై గురుదత్త శ్రీ గురుదత్త, జై గురుదత్త శ్రీ గురుదత్త, జై గిరినార్. ఈ పదాలే నాకు చాలా వరకు వినపడ్డాయి. దిస్ ఈస్ ద గోరఖ్నాథ్ టెంపుల్, గోరఖ్నాథ్ హిల్. రెండో పాయింట్ రీచ్ అయినాం. ఆ కనపడుచున్నదే మన రీచింగ్ గోల్, ఫైనల్ డెస్టినేషన్ దత్తాత్రేయ పాదుకలు ఉన్న ప్లేసు. ఇక్కడ నుంచి ఆ కొండ చూస్తే కొంచెం భయం వేసింది, ఎక్కుతామా ఎక్కలేమని. చాలామంది రిటర్న్ అయిపోయారు ఇక్కడి నుంచే. నా వెంట వచ్చిన వాళ్ళు పార్వతీ టెంపుల్ నుంచినే బ్యాక్ అయిపోయారు. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మునిగేది మరి ఏముంది అనింది. సో వాట్ ఎవర్, లెట్ ఇట్ బి, ఫినిష్ ఇట్ ఆఫ్ అనిందే మూవ్ అయ్యాను. నాకు ఎక్కేటప్పుడు లాస్ట్ డెస్టినేషన్ చేరేంతవరకు ఏం ప్రాబ్లంలే. బట్ వైల్ కమింగ్ బ్యాక్ అన్నీ ఆల్ ద వే మళ్ళీ దిగాల మళ్ళీ ఎక్కాల అంటే చాలా కష్టం అనిపించింది. సో ఎస్కేపింగ్ అనేది ఏమీ ఉండదు ఇక్కడ. కఠినంగా స్వామివారి నామ జపం చేసుకుంటూ దిగడమే. फिर कौन आएगा? अरे लेकिन वहाँ से वहाँ वापस करना वो दो अलग है पहाड़ है।
Final destination. Bahaya dia. Kau dah bahagia. Digambara, Digambara, Padona, Digambara.
ట్రిప్ ఇక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అవుతుంది. రిటర్న్ అయ్యే ప్లేస్లో సోమవారి ధుని ఉంటుంది. ఆ ధుని మీరు చూడొచ్చు. నేను వీడియో తీశాను. ఇక్కడ ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ ఈవెన్ దో ఐ ట్రైడ్. అక్కడ మనకి ప్రసాదం పెడతారు. సో మార్నింగ్ నుంచి నడవడం వల్ల ప్రసాదం అమృతంలా ఉంది. సో అందరూ అక్కడ ప్రసాదం తిని తిరిగి మన యాత్ర రిటర్న్ 12,000 స్టెప్స్ ప్రారంభించడం జరిగింది. నాకు ఎక్కువ టైం ఎందుకు తీసుకుంటా ఉందంటే, నేను నడుస్తూ ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నిటినీ వీడియోస్ షూట్ చేస్తూ రావడం వల్ల అందరికన్నా నేను ఒక 2 hours లేట్గా I have reached my destination, last destination, Junagadh.
గిర్నార్ దిగేటప్పుడు ఆఖరి స్టెప్ ఇది. అక్కడి నుంచి మెట్లు స్టార్ట్ చేశారు. సో అక్కడి నుంచి మళ్ళీ వాక్ ఉంటుంది, బట్ స్టెప్స్ ఉండవు. సో మెట్లు అక్కడి నుంచి ఎండ్ అవుతాయి. కఠినమైన పర్వతారోహణ ఇది. గుడ్ ఎక్స్పీరియన్స్. అందరూ ఇలాంటి పర్వతాలకు వెళ్ళి మనం చేసిన పాపాలు అక్కడ వదిలిపెట్టి స్వామివారి కృపతో మంచి జీవితం, ఎంతవరకు బతుకుతామో తెలియదు కదా, సద్భావనతో, సన్మార్గంలో, సత్ప్రవర్తనతో మెలగాలని కోరుకుంటూ మీ తిరుమలరావు.